హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో డీటెయిల్గా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ గ్యాస్ ఇప్పటివరకు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లెట్స్ గో టు ద వీడియో గైస్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫర్దర్. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి అన్ని మ్యాచ్లు గెలిచిన టీమిండియా టాప్ ప్లేస్లో ఉంది. ప్రస్తుతానికి టీమిండియా ఫామ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్స్ వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీ కొట్టారు. అయితే మనకు రోహిత్ శర్మ నుంచి మాత్రం మనకి మంచి స్టార్ట్ వస్తుందని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో మాత్రం వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ మాత్రం వీళ్ళు ముగ్గురు అందించాలని అందరం కోరుకుందాం. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో మనకి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పారు. వీళ్ళిద్దరూ మనకి లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలవడానికి ప్రధాన కారణమయ్యారు. అలాగే మనకి చూసుకుంటే మన బ్యాటింగ్ లైనప్లో మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా మనకి ఎలాగో ఉన్నారని చెప్పాలి. ఇలా మన బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మన టీం ఈ టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్లు గెలవడం జరిగింది. దానికి ప్రధాన కారణం బౌలింగ్ అని చెప్పాలి. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ టోర్నమెంట్లో మన టీం ఏ టీంకి కానీ 240 రన్స్ కంటే ఎక్కువగా కొట్టనివ్వలేదు. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు మన టీమిండియా బౌలింగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పి. ఎస్పెషల్లీ మన స్పిన్ డిపార్ట్మెంట్, మన స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. అది ఎందుకంటే ఇప్పటికీ మన స్పిన్ డిపార్ట్మెంట్ అయిన కుల్దీప్, అక్షర్ పటేల్, జడేజా పాటుగా మనకి వరుణ్ చక్రవర్తి కూడా లేటెస్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్లో మనకి తోడయ్యారు. సో మనకి మొత్తానికి ఓవరాల్గా 4 మంచి స్పిన్నర్స్ ఉన్నారని చెప్పాలి. అలాగే మన ఫాస్ట్ బౌలింగ్ సైడ్ కూడా వస్తే మనకి హార్దిక్ పాండ్యా అండ్ హర్షిత్ రాణా అండ్ మహమ్మద్ షమి ఎలాగో ఉన్నారు. కానీ చివరి మ్యాచ్లో మీరు చూసుకుంటే మన హర్షిత్ రాణాని డ్రాప్ చేసి తన ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం జరిగింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో టీమిండియా మంచిగా రాణిస్తుందని చెప్పాలి. కానీ యాజ్ కంపేరింగ్ టు స్పిన్ బౌలింగ్ మనకి ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం ఓవర్స్ తక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ పిచ్ అనేది ఎక్కువగా స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుందని చెప్పాలి. ఆ తర్వాత మన చివరి మ్యాచ్లో మీరు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్ చేస్తారు. తను వేసిన 10 ఓవర్లో 5 వికెట్స్ తీసుకొని ఆయన 41 రన్స్ ఇచ్చాడు. ఇది తన కెరియర్లో బెస్ట్ బౌలింగ్ అని చెప్పాలి. అయితే ఇంకోటి మన ఫాస్ట్ బౌలింగ్లో మహమ్మద్ షమి అండ్ హర్షిత్ రాణా అండ్ హార్దిక్ పాండ్యా ఎలాగో టీమిండియాలో ఉంటారు, ఎందుకంటే తను ప్రధాన ఆల్రౌండర్. సో హర్షిత్ రాణాకి తీసుకోవాలా వద్దా, లేదంటే వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని ఆస్ట్రేలియా మ్యాచ్లో టీమిండియా ఆలోచిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఆస్ట్రేలియాతో బ్యాటింగ్లో ఎనీహో మీకు తెలుసు ఆస్ట్రేలియా బ్యాటర్స్ స్పిన్కి కూడా చాలా అద్భుతంగా ఆడతారు. కానీ నాకు తెలిసినంత వరకు వరుణ్ చక్రవర్తి తీసుకునే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై అద్భుతమైన బౌలింగ్ చేసి టీమిండియా విజయానికి ప్రధాన కారణం అయ్యారు. సో మరోవైపు మీరు చూసుకుంటే ఆస్ట్రేలియా సిచ్యువేషన్ ఇందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గైస్ మీకు తెలుసు వాళ్ళ టీంలో మెయిన్ బౌలర్స్ అయిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హజిల్వుడ్, మిచెల్ మార్ష్ వీళ్ళెవరు లేరు. సో దీంతోగా మనకి సడన్గా మార్కస్ స్టార్న్స్ అనేది సడన్గా తన ఓడిఐ టీం నుంచి రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు. ఇది సడన్గా స్టాక్ అని చెప్పాలి ఆస్ట్రేలియాకి. సో దీంతో పాటుగా మనకి మొత్తానికి ఆస్ట్రేలియా టీం నుంచి 6 మంది ప్లేయర్స్ సడన్గా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని డిఫరెంట్ కారణాల వల్ల రాలేదు. సో దీన్ని బట్టి ఆస్ట్రేలియా టీంలో సగం టీం మెంబర్స్ అనేది ఈ టోర్నమెంట్లో పాల్గొనటం లేదు. సో చాలా మంది ఏమంటారంటే ఇది ఆస్ట్రేలియా యొక్క బి టీం, నాట్ ఫర్ ఏ టీం అంటారు. ఎందుకంటే ఏ టీంలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఇందులో పెద్దగా చెప్పుకోలేదు బ్యాట్స్మెన్స్ మహా అంటే మొత్తం చెప్పాను మహా అంటే 5 మంది మాత్రమే రెగ్యులర్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో మీరు చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళు మాత్రమే మనకి రెగ్యులర్ ప్లేయర్స్ ఉన్నారు. మిగతా అందరూ మనకి చూసుకుంటే మీరు ఆస్ట్రేలియా యొక్క బి టీంలో ఆడే ప్లేయర్స్ కనిపిస్తుంది మనకి. అయితే ఆస్ట్రేలియా టీం బౌలింగ్ గురించి వస్తే మాత్రం చాలా వీక్ అని చెప్పాలి. ఎందుకంటే గైస్ ఇక్కడ ఆస్ట్రేలియా టాప్ బౌలింగ్ టీంలో మొత్తానికి మనకి అందరు కొత్త బౌలర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ మనకి ఆడమ్ జంపా ఎనీహో ఆస్ట్రేలియాకి స్పిన్ బౌలింగ్ వేస్తారు. తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ ముఖ్యంగా టీమిండియా పైన కూడా తనకి మంచి రికార్డ్ ఉందని చెప్పాలి. బట్ ఆడమ్ జంపా కాకుండా మనకి ఆస్ట్రేలియా టీం నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్లో అందరు ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్, అందరూ కొత్త బౌలర్స్ మాత్రం ఉన్నారు. కానీ వీళ్ళని తక్కువ వేయడానికి ఏమాత్రం వీళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు డొమెస్టిక్లో కాస్త కూస్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటర్నేషనల్లో అడుగుపెట్టిన వాళ్ళే. సో అయితే ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఆస్ట్రేలియా వీక్ అనే చెప్పాలి. ఎందుకంటే మన స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా అడ్డం జంప్ ఉన్నారు, కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ చాలా మంది కొత్త బౌలర్స్ ఉన్నారని చెప్పాలి. అయితే ఇది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం వస్తే ఆస్ట్రేలియా మాత్రం కొంచెం స్ట్రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్,
జేక్ ఫెసర్ మ్యాగర్క్ అండ్ స్టీవ్ స్మిత్, మార్కస్ లాబుచెంజ్, జాస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారే, గ్లాన్ మెక్స్వెల్, ఇలా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ మన ఇండియా బ్యాటింగ్ లైనప్ కంటే ఏమాత్రం తక్కువ లేదని చెప్పాలి. సో ఈ విషయంలో ఆస్ట్రేలియా కొంచెం బ్యాటింగ్లో టీమిండియాకి కొంచెం మంచి కాంపిటీషన్ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయని మనం చెప్పుకోవాలి. కానీ ఈ బ్యాటింగ్ లైనప్లో మీరు చూసుకుంటే వాళ్ళు చివర్లో గ్లాన్ మ్యాక్స్వెల్ అండ్ ఇంగ్లీష్ అండ్ అలెక్స్ క్యారీ వీళ్ళు కొంచెం డేంజర్ అని చెప్పాలి. మీరు చూసుకుంటే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా వాళ్ళు 350 రన్లు టార్గెట్ చేస్తారు. దానికి ప్రధాన కారణం జోష్ ఇంగ్లీష్ అండ్ అలెక్స్ క్యారీ అని చెప్పాలి, అండ్ గ్లాన్ మ్యాక్స్వెల్ అని చెప్పాలి. సో ఇలా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ లైన్ కొంచెం స్ట్రాంగ్ ఉంది, బట్ బౌలింగ్ లైన్ మాత్రం వాళ్ళు కొంచెం వీక్గా ఉందని చెప్పాలి. సో అల్టిమేట్గా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో గైస్ ఎడ్జ్ మాత్రం మన ఇండియాకి ఉందని చెప్పాలి. అది ఎందుకంటే మీకు అందరికీ తెలుస్తుంది, మన టీమిండియా అనేది దుబాయ్ వేదికగా అన్ని మ్యాచ్లు ఆడుతుంది. సో మన టీమిండియాకి దుబాయ్ పిచ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఈవెన్ బ్యాటింగ్ చూసుకున్నా బౌలింగ్ చూసుకున్నా మన టీమిండియాకి కలిసి వస్తుందని చెప్పాలి. బట్ ఆస్ట్రేలియాకి మాత్రం దుబాయ్ పైన ఆడడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ అని చెప్పాలి. సో ఈ విధంగా చూసుకుంటే టీమిండియాకి ప్లస్ పాయింట్. బట్ ఇక్కడ ఇంకో విషయం గైస్, టీమిండియాకి మంచి రివర్స్ టైం వచ్చింది. మీకు తెలుసు 2023 వరల్డ్ కప్లో గెలవాల్సిన మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మనం ఓడిపోయాం ఆస్ట్రేలియా వల్ల. సో మనకి కరెక్ట్ టైం వచ్చింది రివర్స్ చూసుకోవడానికి. కంపల్సరీ మన సెమీఫైనల్ మ్యాచ్ గెలవాలి గైస్, గెలవాలని అందరూ కోరుకుందాం. అండ్ దాంతోపాటుగా ఆస్ట్రేలియా కంటే టీమిండియా కొంచెం అడ్వాంటేజ్ ఉందని చెప్తారు. ఒకటి మనకి దుబాయ్ గ్రౌండ్, రెండోది మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ, రెండోది బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ. ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకి 100% ఆస్ట్రేలియా కంటే మన ఇండియాని కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్ కొంచెం వీక్గా ఉంది, ఇక్కడ ఇండియా బౌలింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవాలి. ఇది గైస్ మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రేపు. లెట్స్ ఎంజాయ్ గైస్ టుమారో మ్యాచ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై హింద్.